నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. దౌత్య ప్రపంచంలో మోదీ రూటే వేరు. రష్యా అయినా, అమెరికా అయినా భారత్ ప్రయోజనాల విషయంలో ఆయన తగ్గేదే లేదని మరోసారి నిరూపించారు. తాజాగా అమెరికా విడుదల చేసిన ఒక మ్యాప్ ఇప్పుడు పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేస్తుంది. దశాబ్దాలుగా కాశ్మీర్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించిన అగ్రరాజ్యం ఇప్పుడు ఏకంగా పీఓకే మరియు ఆక్సై చిన్ను భారత పర్యటనలో అంతర్భాగంగా చూపిస్తూ అధికారిక మ్యాప్ను విడుదల చేసింది. ట్రంప్ హయాంలో భారత్ సాధించిన ఈ భారీ దౌత్య విజయం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఈ మ్యాప్ ఎలా దెబ్బతీయబోతోంది? మోదీ నెగోషియేషన్ పవర్ ముందు అగ్రరాజ్యం ఎందుకు తల వంచింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. మోదీ స్ట్రాటజీ మామూలుగా ఉండదు. అమెరికా అయినా, రష్యా అయినా తాను అనుకున్నది సాధించే వరకు ఆయన విశ్రమించరు. ఒకానొక సందర్భంలో ట్రంప్ సైతం మోదీని కొనియాడారు. మోదీతో తాను చర్చల్లో పోటీ పడలేనని అన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అదే మైండ్ సెట్తో నెగోషియేట్ చేస్తారు. భారత్కు అనుకూలంగా లేకపోతే తెగేసి చెప్పేస్తారు. సరిగ్గా అదే విధంగా ఇప్పుడు అమెరికాతో మరో గుడ్ న్యూస్ చెప్పించారు మోదీ. తాజాగా భారత్, అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ అమెరికా విడుదల చేసిన మ్యాప్ లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగంగా చూపించింది. కాశ్మీర్ విషయంలో భారత్ ను అంతర్జాతీయ వేదికలపై ఇరుకును పెట్టేందుకు ప్రయత్నిస్తున్న దాయాదికి అగ్రరాజ్యం విడుదల చేసిన మ్యాప్ తో చుక్కలు చూపించిందనే చెప్పాలి. తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ను భారత్, అమెరికా శనివారం ఖరారు చేశాయి. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం విడుదల చేసిన భారతదేశ మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భూభాగంగా చైనా వాదిస్తున్న ఆక్సై చిన్ను కూడా భారత్లో భాగంగా ఈ మ్యాప్లో చూపించింది. నిజానికి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, ఆక్సై చిన్ ప్రాంతాలు మన దేశ పటంలో ఉన్నవే. అయితే వీటి విషయంలో నిన్నటిదాకా అమెరికా వైఖరి వేరేగా ఉంది. అమెరికా విడుదల చేసిన పాత మ్యాపుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీరు వేరుగా చూపించారు. ఆ పాత వైఖరి మారిందని తాజా మ్యాప్ ను చూస్తే స్పష్టమవుతోంది. దీనిపై నెటిజన్లు, మాజీ సైనికాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వంటి వారు వాషింగ్టన్లో తమకు అనుకూలంగా లాబీయింగ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని ఈ మ్యాప్ ద్వారా అర్థమవుతుంది. తద్వారా దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను అమెరికా విశ్వసించడం లేదని స్పష్టమవుతోంది. పాకిస్తాన్తో అమెరికాకు సైనిక పరికరాల అమ్మకం, ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భారత్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రపంచ రాజకీయాల్లో కీలకమైన గ్లోబల్ పార్ట్నర్గా ఉన్న భారత్కు ప్రత్యామ్నాయం లేదని అమెరికా చెప్పకనే చెప్పినట్లయింది. ఇది ఇస్లామాబాద్లోని అధికార వర్గాలకు మింగుడు పడని దౌత్యపరమైన దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుంది. అదే సమయంలో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 50% నుంచి 18% తగ్గించడానికి అదనపు 25% సుంకాన్ని ఉపసంహరించుకోవడానికి వాషింగ్టన్ అంగీకరించింది. ఓవైపు పాకిస్తాన్ అమెరికాకు అన్ని విధాలుగా సహకరించిన సుంకాల విషయంలోనూ భారత్కే మేలు జరిగింది. ఆ దేశంపై 19% సుంకాలు అమలవుతున్న సమయంలో భారత్పై 18% మాత్రమే అమలవుతున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశం లాబీయింగ్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా తగ్గించడం వల్ల పాకిస్తాన్ టెక్స్టైల్స్ రంగం మరింత కుదేలైపోయే అవకాశం ఉంది. ఇకపై ఇవన్నీ భారత్ నుంచే ఎగుమతి అవుతాయి. తద్వారా ఆ దేశం మరింత నష్టపోతుంది. ఓవైపు ట్రంప్ విషయంలో అతి గౌరవం చూపకుండానే సైలెంట్ గా భారత్ డీల్ సాధించుకుంటే పాకిస్తాన్ మాత్రం అతి వినయం ప్రదర్శించి కూడా దెబ్బతింది. పాకిస్తాన్ పాలకులు ట్రంప్ కు సాగిలపడడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని విపక్షాలు మండిపడుతున్నాయి. ట్రంప్ చెప్పినట్లు విన్నా భారత్ కంటే ఎక్కువ సుంకాలు భరించాల్సి వస్తుందని, అలాగే గాజా శాంతి బోర్డులో చేరడం వల్ల ఇస్లామిక్ దేశాలకు సైతం దూరం అవుతున్నామని, ఇంత చేసినా ఇప్పుడు తమను కాదని భారత్తో అమెరికా డీల్ కుదుర్చుకోవడం అంటే ఇంతకంటే పెద్ద ఎదురు దెబ్బే ఉండదనే విమర్శలు పాకిస్తాన్లో వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో వెన్నెముక లేని ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని ప్రభుత్వంపై జర్నలిస్టులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఎప్పుడైనా వాణిజ్యపరంగా ఓ దేశాన్ని దెబ్బతీయడం మామూలుగా జరిగేదే కానీ
మ్యాప్ విషయంలోనే భారత్ మరింత విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మనం పీఓజేకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈ మ్యాప్ ఉపయోగపడుతుంది. మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటున్నామని చెప్పుకోవచ్చు. అమెరికా అడ్డు చెప్పలేదు, మీరే మ్యాప్లో చూపించారు కదా అని చెప్పొచ్చు. ఐక్యరాజ్య సమితి తీర్మానాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. సో మొత్తంగా చూసుకుంటే అమెరికా విడుదల చేసిన ఈ మ్యాప్ మనకు దౌత్యపరమైన విజయం సాధించి పెట్టిందని అనుకోవాలి.